సో, నన్ను రీసెంట్‌గా చాలామంది అడిగారనమాట తెలిసిన వాళ్ళు. "ఏంటి బ్రో వీడియోస్ చేయట్లేదు. వీసా అప్డేట్స్ ఏంటి? దాని గురించి ఏం వీడియోస్" సో, వీసా అప్డేట్స్ అయితే ప్రెజెంట్ ఏం లేవు బ్రో. అదొక ప్రపోజల్. ఓకే. సో, మనం అన్‌వాంటెడ్ వీడియోస్ చూసి లైక్ అది అది లా కూడా కాదింకా. సో, అలాంటి వీడియోస్ చూసి మనం టెన్షన్ పడి, సో, మన ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచన చేయడం కూడా అంత కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీ అనేది స్ట్రిక్ట్ అయిపోయింది. ఓకేనా. సో, యూకేనే కాదు నువ్వు ఎటెళ్ళాలనుకున్నా ప్రతి ఒక్క కంట్రీ వీసా అనేది స్ట్రిక్ట్ అయిపోయింది. సెటిల్మెంట్ అనేది చాలా హార్డ్ అయిపోయింది. సో, ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని ఒక మంచి స్కిల్ నేర్చుకో. సో, 3 మంత్సా, 6 మంత్సా నువ్వు ఇక్కడున్నప్పుడు కూడా స్కిల్ నేర్చుకో. సో, అందరం ఎగబడైతే జాబులు చేయట్లేదు అందరికి తెలిసిన విషయమే. సో, ఎంతో అంత టైం ఉంటుంది. నువ్వు ఒక స్కిల్ నేర్చుకున్నావు అనుకో, నువ్వు ఇన్ కేస్ నువ్వు ఇక్కడ ఉండి నువ్వు సెటిల్ అయితే దట్ విల్ బి ఎ గ్రేట్ థింగ్. ఆ స్కిల్ నీకు అక్కడ జాబ్‌కి దేనికో ఒకదానికి యూజ్ అవుతది. లేదు మన టైం బ్యాడ్ ఉండి మనం ఇండియాకి వెళ్ళిపోవాల్సి వచ్చిందనుకో, ఖచ్చితంగా నీకు అక్కడ ఏదో ఒక జాబ్ రావడానికైతే యూజ్‌ఫుల్ అవుతది. చాలామంది మనోళ్ళు ఏమనుకుంటారంటే ఇండియా పోయి ఏం చేసేదుందిరా, ఇండియా పోయి మనం ఏం చేయలేము అని ఫీల్‌లో కూడా చాలామంది ఉంటారు. సో, ఫస్ట్ ఆ మైండ్ సెట్ క్లియర్ చేసేసుకోండి. వీలైనంత వరకి ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో, అది ఇక్కడ కావచ్చు, ఇండియాలో కావచ్చు మనకు యూజ్ అవ్వచ్చు. దానికి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్.